ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 23 మార్చి 2024 శనివారం రోజున శని త్రయోదశి రాబోతోంది. దీని గురించి సోషల్ మీడియాలో పుంఖాలుగా ఈ రాశుల వారికి ఆ రాశుల వారికి అనేది చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. చాలామందికి మకర రాశికి ఎలా ఉంది, కుంభరాశికి ఎలా ఉంది, మేషరాశికి ఎలా ఉంది, ఈ రాశులలో ప్రమాదం జరగవచ్చును. శని త్రయోదశి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క నెలలో 2 సార్లు వస్తుంది, నెలకు ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో త్రయోదశితో కూడిన శనివారం శని త్రయోదశి సంవత్సరంలో కనీసం 20 సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. హీనంగా 10 సార్లన్నా వస్తుంది, ఖచ్చితంగా నెలకు ఒకసారైనా వస్తుంది. ఇది శనివారంతో కూడుకున్నటువంటి త్రయోదశి. అది శుద్ధ త్రయోదశి కావచ్చు, బహుళ త్రయోదశి కూడా అవ్వచ్చు మనకి. ఇప్పుడు రేపు రాబోయేది శుద్ధ త్రయోదశి రోజున శనివారము. సో కొంతవరకు శని త్రయోదశి శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి తిథి వారము కాబట్టి దానివల్ల మంచి శుభయోగాలు కలుగుతాయి. ఎప్పుడు మనము తెల్లవారుజామున శనీశ్వర ఆలయానికి వెళ్ళి తైలభ్యంగన అంటే స్వామివారికి తైలాభిషేకం చేసి నల్ల వస్త్రాలు స్వామివారికి ధరింపజేసి నల్ల నువ్వులతో స్వామివారిని అష్టోత్తర నామాలతో పూజించినప్పుడు అలాగే మనకి వంకాయ రంగు పూలు ఉంటాయి. ఆ పుష్పాలతో అంటే స్వామివారు ఏం చెప్పారు? నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలఛత్ర ధ్వజ పతాకాధిశోభితం దివ్యరథ సమారూఢం. కాకి వాహనుడైనటువంటి ఆ యొక్క శనీశ్వరుడు నీల పుష్పాలు ధరించి నీల వస్త్రాలు ధరించి చిరుమందహాసంతో ఉంటాడు. ఆ స్వామి వారిని తిలతైలముతో నువ్వుల నూనెతో అభిషేకము చేసి తదుపరి పంచామృతములతో అభిషేకము చేసి నీళ్లతో అభిషేకం చేసి అలంకారింపజేసి స్వామివారికి ధూప దీప నైవేద్యములు జరిపించిన తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలు నివేదన చేసి తద్వారా స్వామివారి యొక్క అలాగే నువ్వుల ఉండలు కూడా స్వామివారికి నివేదన చేయండి. దీనివల్ల శనీశ్వరుడు సంతృప్తుడై మన జాతకంలో శనీశ్వరుడు గనుక అష్టమ స్థానంలోనూ 12వ స్థానంలో ఉన్నట్టయితే కొంతవరకు శుభయోగాన్ని కలిగిస్తాడు. అయితే ఈరోజు విశేషంగా పుబ్బా నక్షత్రంతో శుద్ధ త్రయోదశి శని త్రయోదశిగా ఉన్న రోజున మనకి ఈ రోజున తప్పకుండా మీరు పొద్దునే స్వామివారికి అభిషేకాదులు, మధ్యాహ్న సమయంలో స్వామివారికి ప్రీతిగా ఆ దేవాలయం దగ్గర 10 మందికి అన్నదానం చేయడం చాలా మంచిది. ఏలినాటి శని దోష ప్రభావం ఉన్న రాశులు మీనము, కుంభము, మకరం. అష్టమ శని దోషం ఉన్న రాశి కర్కాటక రాశి, అర్ధాష్టమ శని రాశి వృశ్చిక రాశి. మరి 5 రాశుల వారికి ఏమైనా ప్రమాదం కలుగుతుందంటే ఆల్రెడీ ఏలినాటి శని వారి ప్రభావం చూపిస్తూనే ఉన్నాడు. నేను చాలా మార్లు చెప్తున్నాను, శని స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ మకర కుంభ రాశుల వారికి మీనరాశి వారికి కానీ ఎటువంటి ఇబ్బందిని కలిగించడు. కానీ కర్కాటక రాశికి వ్యతిరేకమైనటువంటి అష్టమ రాశి కాబట్టి అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా కుంభము, మకరము, మీనరాశి వారికి ఎటువంటి ఉపద్రవాలు లేవు. ఇక్కడ ఉన్నదల్లా ఎవరికంటే వృశ్చిక రాశి వారికి మరియు కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి ఏలినాటి శని ఇబ్బంది కలిగిస్తాడు. ఈ శని త్రయోదశి రోజున అటువంటి శనీశ్వరుడికి మనం పూజలు చేసుకున్నా, నలనువులు దానము చేసినా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు కలుగుతాయి. శనీశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క 23/3/2024 శనివారం రోజున పుబ్బా నక్షత్రంతో కూడినటువంటి ఈ శని త్రయోదశి రోజును వినియోగించుకోవడం మంచిది. సింహరాశి వారు, కర్కాటక రాశి వారు తప్పకుండా ఈ రోజున అభిషేకాదులు చేస్తే శుభప్రదము, మంగళప్రదము, ఆనందము, ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా ఈ అర్ధాష్టమ శని దోషం ఉన్నవాళ్ళు, అష్టమ శని దోషము, ఏలినాటి శని దోషం ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క అభిషేకాన్ని చేయించుకోవచ్చును. శని త్రయోదశి రోజున దానము, ఇంకా వీలైతే శనీశ్వరుడికి హోమం కూడా తిల హోమం చేయించవచ్చు. కృష్ణ తిల హోమం అంటారు. అంటే నల్ల నువ్వులతో స్వామివారికి మన శనీశ్వరుడికి హోమం కూడా చేయవచ్చు. అది ఇంకా విశేషం. తదుపరి నల్ల నువ్వుల దానము కూడా చేయవచ్చు. ఆ తదుపరి అన్నదానం కూడా చేయవచ్చు. ఇలా మీరు చేసిన వారికి అత్యంతమైనటువంటి శుభయోగం, ఆనందకరమైనటువంటి ఐశ్వర్యాన్ని తప్పకుండా పొందుకుంటారు. నేను చెప్పిన రాశుల వారు తప్పకుండా ఆనందయోగాలు పొందుకోవచ్చును. అలాగే 12 రాశుల వారు కూడా శని త్రయోదశి రోజున తిల తైలాభిషేకం, అష్టోత్తర నామాలు ఇవన్నీ చేసుకొని ఆనందాన్ని, సుఖ సంతోషాలు, మీ జాతకంలో ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క దోషాన్ని పోగొట్టుకొని శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు కానీ, ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, విద్యలో కానీ రాణింపు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. అష్టైశ్వర్య ప్రాప్తిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.